బొమ్మల కథలు. వెంకట్రామయ్య ఒక సాధారణ రైతు. ఇతను ప్రకృతి మీద నమ్మకంతో, శ్రమ మీద ప్రేమతో జీవించేవాడు. వర్షాలు వచ్చినప్పుడల్లా ఆనందపడే రైతుకి ఒకసారి అదే వర్షం ఒక తీరని ఆపదగా మారింది. వెంకట్రామయ్య చిన్నపిల్లవాడిగా ఉండగానే పొలం పనుల్లో నాన్నకి సహాయం చేస్తూ వ్యవసాయంపై ఆసక్తి పెంచుకున్నాడు. తను యుక్త వయస్సులో ఉన్నప్పుడే తండ్రి మృతి చెందడంతో ఇంటి భారం అతని మీదే పడింది. అతని తల్లి దుర్గమ్మ, తమ్ముడు సీతారాం కలిసి ఉండేవారు. వారు కేవలం 3 ఎకరాల పొలమే కలిగి ఉన్నారు. అంతేకాకుండా సాగునీరు కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేది కాదు. కాబట్టి వానలపైనే అతని ఆశలు ఎక్కువగా ఉండేవి. ఒకరోజు ఇంటి దగ్గర తన తమ్ముడితో మాట్లాడుతూ, సీతారాం, ఈ సంవత్సరం వర్షాలు భారీగా ఉన్నాయని సూచనలు తెలుస్తున్నాయి. పంట నీట మునక్కుండా తగిన చర్యలు తీసుకోవాలి. నువ్వు కూడా నాతో పొలానికొస్తే కాస్త తోడుగా ఉంటుంది. అలాగే అన్నయ్య, నీతో పాటు నేను కూడా పొలానికొస్తాను. అసలే మన పొలానికి పక్కనే కాలువ ఉంది. వర్షాల ధాటికి కాలువ పొంగితే పంట పొలాలు నాశనమవుతాయి. మనం ముందుగానే తగిన చర్యలు తీసుకోవాలి. గత ఏడాది కూడా చిన్న చిన్న వర్షాలకే చాలా మంది పంట నాశనం అయిందిరా. అతి కొద్ది రోజుల్లోనే వర్షాలు ప్రారంభం కానున్నాయి. మనం రేపటి నుంచే పని మొదలు పెట్టాలి. అలాగే అన్నయ్య, తప్పకుండా చేద్దాం. మరుసటి రోజు అన్నదమ్ములిద్దరూ పలుగు పార తీసుకుని పొలానికి వెళ్లి పొలంలో పనిచేయడం మొదలుపెట్టారు. అప్పుడు పక్క పొలంలో నుండి ఒక వ్యక్తి, ఏంట్రా అబ్బాయిలు, అప్పుడే పని మొదలు పెట్టేశారు? ఏంటి సంగతి? అదే బాబాయ్, వర్షాలు దగ్గరలో ఉన్నాయి కదా, అందుకే ముందు జాగ్రత్త చర్యలు చేస్తున్నాం. ఆ వర్షాలు వచ్చేనా సచ్చేనా ముందుగానే ఈ పనులతో ఒళ్ళు హూనం చేసుకోవడం ఎందుకురా? వర్షాలు అని అంత తేలిగ్గా తీసుకోవద్దు బాబాయ్. గతేడాది చిన్నపాటి వర్షానికే చాలా పంట నాశనమైంది. మనం ముందుగా మేల్కొని ఉంటే నష్టం జరిగేది కాదు. ఈసారి కూడా వర్ష సూచన ఎక్కువగా ఉంది. అన్నయ్య చెప్పినట్టు ముందుగానే చర్యలు చేపడితే మంచిది. మీ అన్నదమ్ములకు ఏం పని లేనట్టుంది. అందుకే ఎప్పుడో వచ్చే వర్షాల గురించి ఇప్పటినుంచి ఆలోచిస్తున్నారు. నాకు వేరే పనులున్నాయి. అలా తేలిగ్గా తీసి పారేయద్దు బాబాయ్. మనం ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. మన జీవనాధారం వ్యవసాయం మాత్రమే కదా. ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే తర్వాతి పరిణామాలకి మనం బాధపడాల్సి వస్తుంది. వెంకట్రామయ్య చెప్పిన మాటలు అతను పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. అన్నదమ్ములిద్దరూ పొలంలో పనిచేస్తూ పనిలో నిమగ్నమైపోయారు. 2 రోజుల తర్వాత వర్షాలు మొదలయ్యాయి. నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళందరూ కంగారు పడుతూ పొలాల రక్షణ కోసం నానా ప్రయత్నాలు చేశారు. కాని ప్రయోజనం లేకపోయింది. వర్షాలు విపరీతమయ్యాయి. పంట పొలం పక్కన ఉన్న కాలువ పొంగింది. చుట్టుపక్కల పొలాలు నీట మునిగాయి. కాని వెంకట్రామయ్య పొలం వరద ధాటిని తట్టుకొని నిలబడి ఉంది. కొద్ది రోజుల తర్వాత అందరూ వారి వారి పొలాలను చూసుకుంటూ వెంకట్రామయ్య పొలం దగ్గరకొచ్చి చూసి ఆశ్చర్యపోయారు. మన పంట పొలాలన్నీ నీట మునిగినా కూడా వెంకట్రామయ్య పొలం మాత్రం చెక్కు చెదరకుండా అలానే ఉంది. వెంకట్రామయ్య, సీతారాం రాబోయే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి తమ పొలం చుట్టూ ఉన్న పునాదుల్ని బలంగా చేశారు. గట్టి మట్టితో చుట్టూ ఒక గట్టులా నిర్మించారు. అది తక్కువ కాకుండా మట్టి బస్తాలు తీసుకొని వాటికి అడ్డుగా పెట్టారు. ఎక్కడి నుంచి నీరు పొలంలోకి చేరకుండా గమనిస్తూ రాత్రిళ్లు నిద్ర లేకుండా గడిపారు. నన్ను కూడా జాగ్రత్త పడమని చెప్పారు, కానీ నేనే వినిపించుకోలేదు. ఈ రోజు పంట నష్టంతో బాధపడుతున్నాను. ఇంతలో అక్కడికి వెంకట్రామయ్య, సీతారాం వచ్చారు. ఏంటి బాబాయ్, అందరూ మా పొలం వైపు చూస్తున్నారు. అన్ని పొలాలు నీట మునిగినా మాది మాత్రం చెక్కు చెదరకుండా ఎలా ఉంది అనా? మనలాంటి రైతులకు ఇలాంటి వరదలతో ప్రమాదం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. కానీ దాన్ని ముందుగా తెలుసుకుని తగిన చర్యలు తీసుకుంటే మన పంట పొలాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. లేదంటే ఇలాగే నష్టాల బారిన పడాల్సి వస్తుంది. రైతు కన్నీరు పెడితే ఆ చుట్టుపక్కల ప్రాంతం అభివృద్ధి చెందలేదు. రైతే దేశానికి వెన్నెముక అంటారు. అలాంటి రైతు బాధపడకుండా ఉండాలంటే వ్యవసాయంలో కొత్త పోకడలు తీసుకురావాలి. నేనదే చేశాను. మీరు చిన్న వయసులోనే వ్యవసాయంలో ఆరితేరిపోయారు. వ్యవసాయంలో కొత్త పద్ధతులు ఉపయోగించి పంటని వరద నుంచి కాపాడుకున్నారు. మీరు మాకు చెప్పాలని ప్రయత్నించినా
మేమే మీ మాట పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశాం. ఇంకా ఏమేం కొత్త పోకళ్ళు చేశావు? పంటల మధ్య గడ్డలను చీల్చి నీరు వెళ్లే మార్గాలను ఏర్పరిచాను. పంపులతో నీటిని బయటికి పంపే ఏర్పాట్లు చేశాను. నా కుటుంబం కూడా నాతో పాటు ఈ ప్రయత్నాల్లో పాల్గొంది. కాబట్టే నేను అనుకున్నది సాధించగలిగాను. వర్షాలు, వరదల వల్ల ప్రమాదం ప్రతిసారి ఉంటుంది. ఇది నా ఒక్కడి సమస్య కాదు, రైతు సమస్య. దాన్ని అధిగమించడానికి మనం ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి. వాన నీటిని నియంత్రించగల సామర్థ్యం మనకు కూడా ఉంది. ఆలోచించగల మేధస్సు ఉంటే రైతు ఎలాంటి కష్టాన్నైనా అధిగమించగలడు. ఆ సమయంలో వెంకట్రామయ్య మాటలు రైతులందరికీ ఎంతో ధైర్యాన్నిచ్చాయి. రైతు తలుచుకుంటే ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోగలడు అనే నమ్మకం వారిలో వచ్చింది. వెంకట్రామయ్య, నువ్వు చెప్పే పద్ధతులు బాగానే ఉన్నాయి. ఈ పద్ధతులన్నీ రైతులందరూ పాటిస్తే వ్యవసాయంలో నష్టమే రాదు. రేపు గ్రామంలో రైతు సభ ఒకటి ఏర్పాటు చేస్తాం. నువ్వక్కడికొచ్చి ఏం చేస్తే బావుంటుందో అందరికీ అర్థమయ్యేలా చెప్పు. అందరూ కలిస్తేనే ఈ సమస్యకి పూర్తిగా పరిష్కారం దొరుకుతుంది. అలాగే బాబాయ్, తప్పకుండా నేను, నా తమ్ముడు సీతారాం ఇద్దరం వస్తాం. మన సమస్యల పరిష్కారానికి కొత్త పోకళ్లను ఎలా ఉపయోగించాలో మన రైతు సోదరులందరికీ నేను తెలియజేస్తాను. ఇక మీదట అతివృష్టి, అనావృష్టి వల్ల నష్టం వాటిల్లకుండా మనందరం తగిన చర్యలు తీసుకుందాం. ఆ రోజే గ్రామ పెద్దలందరూ కలిసి చుట్టుపక్కల ప్రాంతాల్లోని రైతులందరికీ ఈ విషయం గురించి తెలియజేసి మరుసటి రోజు రైతు సభకి రావాలని చాటింపు వేశారు. అనుకున్నట్టుగానే చుట్టుపక్కల ప్రాంతాల్లోని రైతులందరూ రైతు సభకు వచ్చారు. మనందరికీ తెలిసిన విషయమే, మొన్న వచ్చిన వరదలకి అందరి పంట నాశనమైపోయింది. కాని వ్యవసాయంలో కొత్త పద్ధతులు ఉపయోగించి తన పంటని వెంకట్రామయ్య, అతని సోదరుడు సీతారాం కాపాడుకోగలిగారు. వారు ముందుగానే మనకి చెప్పారు, కాని మనం వాళ్ల మాట పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశాం. ఈ రోజున బాధపడుతున్నాం. కానీ ఇక మీదట ఇటువంటి సమస్య పునరావృతం కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాటి గురించి వెంకట్రామయ్య మనకి కొన్ని సూచనలు చెప్తాడు. ఇక్కడున్న పెద్దలందరికీ నమస్కారం. నేను మీ అందరికీ తెలియజేసేది ఒక్కటే, రైతు అంటే కేవలం భూమిలో పనిచేసే మనిషి కాదు, అతడు భవిష్యత్తుకి పునాది వేసేవాడు. కష్టాన్ని ఎదుర్కోవాలంటే కర్తవ్యబద్ధత, చురుకుతనం, ముందు జాగ్రత్త అనేవి అవసరం. మనందరం కొద్దిపాటి ఆలోచనలతో సరైన మార్గాన్ని ఎంచుకుంటే వ్యవసాయ రంగం చాలా అభివృద్ధి చెందుతుంది. సాంకేతికత, జాగ్రత్త, సమయపాలన ఈ మూడు ఉంటే రైతు మనుగడకు భయమే లేదు. ఇది కేవలం పంట రక్షణ కోసం కాదు, మన కృషిపై మనకున్న నమ్మకం. ఏ కష్టమొచ్చినా ముందస్తు ఆలోచన, పట్టుదల ఉంటే వ్యవసాయం ఒక అభివృద్ధి మార్గం అవుతుంది. ఎటువంటి మార్గాలు ఎంచుకుంటే వ్యవసాయాన్ని వర్షాల బారి నుండి కాపాడుకోగలుగుతామో చెప్తారా? మనకు వ్యవసాయం చేయడానికి ముఖ్యంగా కావలసింది నీరు. అది మనకు వర్షం ద్వారానే అందుతుంది. ఒక్కో సంవత్సరం అధిక వృష్టి, ఒక్కో సంవత్సరం అనావృష్టి. వర్షాలు లేనప్పుడు నీరు లేక పంటలు సరిగ్గా పండక ఇబ్బందులు పడ్డాం. వర్షాలు ఎక్కువైనప్పుడు పండిన పంటను మొత్తం నీళ్ల పాలు చేసుకున్నాం. ఇక మీదట అలా జరగకుండా ఉండాలంటే వర్షపు నీటిని నిల్వ చేసే మార్గాలు మనం ఎంచుకోవాలి. నేలపై పడుతున్న ప్రతి చుక్కని నిల్వ చేసి నీరు లేని సమయంలో ఆ నీటిని ఉపయోగించుకోవాలి. మన పంట పొలాలకి కొంచెం దూరంగా నీరు నిల్వ చేసుకోవడానికి చెరువుల్ని ఏర్పాటు చేయాలి. వర్షాల వల్ల వచ్చే అధిక నీటిని చెరువులకు మళ్లించి మనకు నీరు అవసరమైనప్పుడు పంట పొలాలకు అందేలా చూసుకోవాలి. అంతేకాకుండా అధిక వర్షాల వల్ల మన పొలం గట్లు తెగిపోకుండా తాటి గట్లు ఏర్పాటు చేసుకోవడం మంచిది. అవసరం లేని చోట్ల గట్ల మధ్యన నీరు వెళ్లి చిన్నపాటి కాలువలు ఏర్పాటు చేయడం మంచిది. అలా చేసినప్పుడు పొలంలో అధిక నీరు అటుగుండా బయటికి వెళ్ళిపోతుంది. పండించిన పంటకు సరైన ధర రాక ఇబ్బందులు పడుతున్నామయ్యా. దానికి కూడా ఏదైనా సూచన చెప్పగలవా? తప్పకుండా బాబాయ్. మనం పండించే ధాన్యం ఒక్కో సంవత్సరం సరైన ధర లేక తక్కువ ధరకి మనం అమ్మాల్సి వస్తోంది. అటువంటి సమయాల్లో మనం మన ఊర్లోనే గిడ్డంగులను ఏర్పాటు చేసుకుందాం.
ధర లేనప్పుడు ధాన్యాన్ని గిడ్డంగుల్లో భద్రపరిచి ధర పెరిగిన తర్వాత అమ్మవచ్చు. కాని దానికి అందరూ తలో చేయి వేసి గిడ్డంగుల ఏర్పాటుకి సహకరించాలి. ఇది ఏ ఒక్కరి వలన జరగదు, అందరి తోడ్పాటు వల్లనే జరుగుతుంది. మనిషికి మనిషే సహాయం చేసుకోవాలి. వెంకట్రామయ్య మాటలు అక్కడికొచ్చిన రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. అక్కడికొచ్చిన వారు వెంకట్రామయ్యను అభినందించారు. ఆ రోజు నుంచి రైతులందరూ ఒక్కటిగా కొత్త పద్ధతులు ఉపయోగిస్తూ వ్యవసాయం చేయడం ప్రారంభించారు. గ్రామాల్లో గ్రామ పెద్దలందరూ గిడ్డంగులను ఏర్పాటు చేసుకోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా వర్షపు నీరు నిలువ చేయడానికి చిన్న చిన్న కాలువలు, చెరువుల తవ్వకం మొదలుపెట్టారు. మరుసటి సంవత్సరం వెంకట్రామయ్యతో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాల రైతులందరూ అధిక లాభాల బాట పట్టారు. అందరూ కూడా వెంకట్రామయ్యను ఆదర్శ రైతుగా అభినందించారు. శ్రీపురం ఒక చిన్న గ్రామం. ఉదయం గ్రామంలోని ఆలయం దగ్గర కొందరు గ్రామస్తులు సమావేశమై మాట్లాడుకుంటున్నారు. శ్రీను, రమేష్ ఆలయం దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు. గ్రామంలో కొత్త అవకాశం గురించి చర్చిస్తున్నారు. రమేష్, నువ్విది విన్నావా? దేని గురించిరా? ఏమైందిప్పుడు? ఊర్లో ఏవైనా కొత్త వ్యవహారాలు జరుగుతున్నాయా ఏంటి? అలాంటిదేరా. పట్నం నుండి ఒక సంస్థ వాళ్ళు మన గ్రామంలో సేంద్రియ వ్యవసాయ శిక్షణ ఇవ్వడానికి వస్తున్నారట. అవునా? నిజమేనా ఇది? అవునరా, ఉచితంగా శిక్షణ ఇస్తారు. రైతులకు మంచి మొక్కలు సరఫరా చేయడమే కాకుండా సాంకేతికత విషయంలో కూడా శిక్షణనిస్తారట. నిజమా శ్రీను? ఇది అరుదైన అవకాశంరా. సేంద్రియ వ్యవసాయం చేస్తే మన పంటలకు మంచి ధర పలుకుతుంది. నిజమేరా, నాకు అదే అనిపించింది. మరి నువ్వు ఈ శిక్షణకి వెళ్తున్నావా? నేను అదే ఆలోచిస్తున్నాన్రా. కానీ ఈ శిక్షణకు వెళ్ళాలంటే 2 వారాలు పొలం పనులు వదిలేయాలి. అది కొంత ఇబ్బందిగా ఉంది. నువ్వేం చేస్తావు? నేను తప్పకుండా వెళ్తాను శ్రీను. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. సేంద్రియ వ్యవసాయం నేర్చుకుంటే మన పొలాలు ఎక్కువ లాభాన్ని ఇస్తాయి. అది కూడా నిజమేరా. సరేలే, ఆలోచిద్దాం. ముందు శిక్షణ మాత్రం తీసుకుందాం అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అదే సమయంలో గోపాల్, సరళ ఆలయం దగ్గరకొస్తారు. వారి సంభాషణ విని కొంత వెటకారంగా మాట్లాడతారు. ఏంటి సీను, రమేష్, దేని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు? అదే గోపాల్, ఓ సంస్థ వారు మన ఊరికొచ్చి సేంద్రియ వ్యవసాయంలో శిక్షణనిస్తానన్నారు కదా, దాని గురించి. హో, ఆ సేంద్రియ వ్యవసాయం గురించి మాట్లాడుకుంటున్నారా? అదే. వారి శిక్షణలో మనం చేరాలంటే 2 వారాలు పొలం పనులు ఆగిపోతాయి. దాని గురించే ఆలోచిస్తున్నాను. అయ్యో, ఆ సంస్థ వాళ్ళు ఉచితంగా ఏమిస్తారు? ఇది వాళ్ళ వ్యాపారం కోసం చేసే ఉపాయం. మీరు వాళ్ళ మాటలు నమ్మొద్దు. గోపాల్, నువ్వు అలాగే అంటావా? కానీ ఈ శిక్షణ వల్ల మన గ్రామం రైతులకు మేలు జరగచ్చు కదా. నువ్వెళ్ళవా? ఎవరైనా బయట వాళ్ళ మాటలు విని సొంత పొలం నాశనం చేసుకుంటారా చెప్పు? శ్రీను, నువ్వు పొలం వదిలి 2 వారాలు శిక్షణకు వెళ్తే నీ పంట ఎండిపోతుంది. ఈ సంస్థ వాళ్ళు ఏదో మోసం చేస్తారు. మా గోపాల్ లాంటి వాళ్ళ సలహా విని ఇంట్లోనే ఉండు. మీరిలా అండం సరికాదు. ఈ శిక్షణ అరుదైన అవకాశం. శ్రీను, నువ్వు గోపాల్ మాటలు నమ్మకు. నువ్వు సర్పంచ్ గారితో మాట్లాడి ఈ శిక్షణ గురించి వివరాలు తెలుసుకో. నువ్వు చెప్పింది నిజమే రమేష్, కానీ గోపాల్ మాటలు కూడా ఆలోచింపజేస్తున్నాయి. నువ్వన్నట్టు నేను సర్పంచ్ గారితో మాట్లాడతాను. సరే, ఇలాంటి అరుదైన అవకాశాన్ని మనం వదులుకోకూడదు, గుర్తుపెట్టుకో అది అని అనుకుంటారు. గోపాల్, సరళ ఆలయంలో పూజ చేసి వెళ్ళిపోతారు. శ్రీను సర్పంచ్ రాజయ్య ఇంటికి వెళ్తాడు. రాజయ్య నాగమ్మతో కలిసి గ్రామ విషయాలు చర్చిస్తూ ఉంటాడు. రా శ్రీను, ఏంటిలా వచ్చావు? సర్పంచ్ గారు, నాగమ్మ గారు, ఒక సలహా కోసం వచ్చానండి. ఏమైంది సీను? ఏంటి, ఏదైనా సమస్య? అదేమీ లేదండి. పట్నం నుండి వచ్చే సేంద్రియ వ్యవసాయ శిక్షణ గురించి తెలుసుకోవాలని. నువ్వు చెప్పిన శిక్షణ గురించి నాకు కూడా తెలుసు శ్రీను. ఇది మంచి అవకాశం. ఆ సంస్థ వాళ్ళు రైతులకు మొక్కలివ్వడమే కాకుండా
సాంకేతికత విషయంలో కూడా ఉచిత శిక్షణనిస్తారు. అవును శ్రీను, నీకు ఆసక్తిగా ఉంటే నువ్వు వెళ్ళొచ్చు. అవునండి, నేను వెళ్ళాలని అనుకుంటున్నాను. కానీ గోపాల్ ఈ శిక్షణ మోసమని, పొలం వదిలి వెళ్తే నష్టమని చెప్పాడు. అయ్యో, అలా చెప్పాడా? అవును నాగమ్మగారు. మరోవైపు రమేష్ ఏమో వెళ్ళమని చెప్తున్నాడు. నేను గందరగోళంలో ఉన్నాను. శ్రీను, గోపాల్ కొత్త అవకాశాల్ని నమ్మడు. ఈ శిక్షణ నీకు, గ్రామానికి మేలు చేస్తుంది. రమేష్ నీ స్నేహితుడు. అతని సలహా నమ్మావంటే నీకు మంచే జరుగుతుంది. అవును శ్రీను, ఇలాంటి అవకాశాలు అరుదుగా వస్తాయి. నువ్వు శిక్షణకు వెళ్ళి సేంద్రియ వ్యవసాయం నేర్చుకో. నీ పొలం కోసం కొంత సమయం వెచ్చించడం వల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభం వస్తుంది. సర్పంచ్ గారు, మీ సలహా నాకు నమ్మకం కలిగించింది. కానీ గోపాల్ మాటలు కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. నేనొక రోజు ఆలోచించి నిర్ణయం తీసుకుంటానండి. మంచి శ్రీను, వెళ్ళిరా అని రాజయ్య చెప్పడంతో శ్రీను ఇంటికెళ్తాడు. కాని గోపాల్ మాటల ప్రభావంలో ఉంటాడు. దీంతో తన భార్య సుమతితో శిక్షణ గురించి చర్చిస్తాడు. ఏంటండి, మీరీ సేంద్రియ వ్యవసాయ శిక్షణకు వెళ్తున్నారా లేదా? సుమతి, నాక్కూడా వెళ్ళాలనే ఉంది. నిజమే, రమేష్ గారు చెప్పినట్టు ఇది మంచి అవకాశం అండి. మన పొలానికి కూడా లాభం ఎక్కువగా చేకూరుతుంది. సుమతి, నువ్వు చెప్పింది నిజమేనే. కానీ గోపాలి శిక్షణ మోసమని, పొలం వదిలితే నష్టమని చెప్పాడు. 2 వారాలు పొలం పనులు ఆగిపోతాయి. నేను సందిగ్ధంలో ఉన్నాను. గోపాల్ గురించి మీకు తెలీదా చెప్పండి. అతను కొత్త పనులని అస్సలు నమ్మడు. రమేష్ గారు, సర్పంచ్ గారు మీ మంచి కోసమే చెప్తున్నారు. ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దండి. నువ్వు చెప్పింది కూడా నిజమేనే. కానీ గోపాల్ మాటలు నన్ను ఆలోచింపచేస్తున్నాయి. నేను శిక్షణకు వెళ్లకుండా పొలం పనులు చూసుకుంటాను. అయ్యో, ఏంటండి ఈ పిచ్చి పనులు? కొన్ని గొప్ప పనులు సాధించాలంటే కొన్ని త్యాగం చేయక తప్పదు. ఏమో సుమతి, అక్కడ ఎలాంటి ఉపయోగం లేకపోతే మనమే కదా బాధపడేది అని శ్రీను గోపాల్ సలహా విని శిక్షణకు వెళ్లకూడదని నిర్ణయించుకుంటాడు. కాని రమేష్ శిక్షణకు వెళ్లి సేంద్రియ వ్యవసాయం నేర్చుకుని తిరిగి వస్తాడు. అతని పొలంలో సేంద్రియ పంటలు బాగా పండుతాయి. శ్రీను అతన్ని కలుస్తాడు. శ్రీను, నేను శిక్షణలో సేంద్రియ వ్యవసాయం నేర్చుకున్నాను. సంస్థ వాళ్ళు మంచి మొక్కలు, సాంకేతిక పరిజ్ఞానం అందించారు. నా పొలంలో ఇప్పుడు పంట బాగా పండుతోందిరా. ధర కూడా ఎక్కువే వస్తోంది. అవునా, చాలా సంతోషంరా. అసలు నువ్వు కూడా రావాల్సిందిరా. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ వచ్చేది కాదు కదా. నిజమే రమేష్, నేను గోపాల్ సలహా విని శిక్షణకు వెళ్ళలేదు. ఇప్పుడు నీ పొలం చూస్తుంటే నేను అరుదైన అవకాశం కోల్పోయానని నాకు అర్థమవుతోంది. శ్రీను, గోపాల్ సలహా వినడం వల్ల నువ్వు నష్టపోయావు. ఇలాంటి అవకాశాలు అరుదుగా వస్తాయి. నువ్విప్పటికైనా ఆ సంస్థ వాళ్ళని సంప్రదించు. ఇంకొక శిక్షణకు వెళ్ళు. నువ్వు చెప్పింది నిజమే రమేష్. నేను గోపాల్ మాటలు నమ్మి ఈ అవకాశాన్ని కోల్పోయాను. ఇక మీదట నా సొంత ఆలోచనతో నిర్ణయాలు తీసుకుంటాను. అవును శ్రీను, ఒక్కోసారి మన కళ్ళు మనల్ని మోసం చేస్తూ ఉంటాయి. ఇక నుంచి నేను అలాంటి వాళ్ళ సలహాలు వినను రమేష్ అని అంటాడు శ్రీను. ఆ తర్వాత శ్రీను గ్రామసభలో తన నష్టం గురించి చెప్తాడు. గోపాల్ అపవాదు ఎదుర్కొంటాడు. గ్రామస్తులారా, శ్రీను సేంద్రియ వ్యవసాయ శిక్షణకు వెళ్ళకపోవడం వల్ల నష్టపోయాడని విన్నాను. సర్పంచ్ గారు, నేను గోపాల్ సలహా విని శిక్షణకు వెళ్ళలేదు. అతను ఇది మోసమని, పొలం వదిలితే నష్టమని చెప్పాడు. రమేష్ శిక్షణకు వెళ్లి ఇప్పుడు ఎక్కువ లాభం పొందుతున్నాడు. నేను అరుదైన అవకాశం కోల్పోయానండి. శ్రీను, నేను నీ మంచి కోసమే చెప్పాను. ఆ సంస్థ వాళ్ళు మోసం చేస్తారేమో అని అనుకున్నాను. నాకు తెలియకుండా తప్పు జరిగింది. శ్రీను, గోపాల్ నీకు చెడు సలహా ఇవ్వలేదు. నువ్వే తొందరపడి నిర్ణయం తీసుకున్నావు. లేదు సరళ, గోపాల్ సలహా విని శ్రీను నష్టపోయాడు. అవును గోపాల్, నువ్వు కొత్త అవకాశాల్ని నమ్మవు. అందర్నీ ఆపుతావు. ఈ శిక్షణ గ్రామానికి మేలు చేసింది. గోపాల్, నువ్వు శ్రీనుకి చెడు సలహా ఇచ్చావయ్యా. అరుదైన అవకాశాన్ని వదిలేయమని చెప్పడం తప్పు. శ్రీను ఇప్పుడు నష్టపోయాడు. గోపాల్,
నువ్వు శ్రీనుకి నష్టం కలిగించావు. నీ సలహా తప్పు అని నువ్వు ఒప్పుకోవాలి. నేను తప్పు చేశానండి. ఇక మీదట నా సలహాలు వేరొకరి మీద రుద్దను అని చెప్తాడు గోపాల్. ఆ తర్వాత శ్రీను తన అనుభవాన్ని గ్రామస్తులతో పంచుకుంటాడు. గ్రామస్తులారా, నేను గోపాల్ సలహా విని అరుదైన అవకాశం కోల్పోయాను. ఇలాంటి అవకాశాలు మళ్లీ రావు. ఇక మీదట నేను నా సొంత ఆలోచనతో మంచి వాళ్ల సలహాతో నిర్ణయాలు తీసుకుంటాను. శ్రీను, నువ్వు ఈ అనుభవం నుండి నీతి నేర్చుకున్నావయ్యా. అవును రాజయ్య గారు, మనకు ఆ అవకాశం మంచిదని అనిపిస్తే వెళ్ళాలి, కాని ఇతరుల గురించి ఆలోచించకూడదు. శ్రీను, నేను కూడా ఇక మీదట నీకెలాంటి తప్పుడు సలహాలు ఇవ్వను. అలాగే నేను కూడా మీలానే మంచి చెడు ఆలోచించి కొత్త వాళ్ళని నమ్ముతాను. మంచిది. మీరిలా నష్టం వస్తుందని ముందే అనుకోకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలయ్యా. అవును, కొన్ని అవకాశాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ సంస్థ వారు మరోసారి ఉచితంగా శిక్షణ ఇవ్వకపోవచ్చు. దానివల్ల శ్రీను నష్టపోయినట్టే కదా. నేను నేర్చుకున్నాను కదండి, మిగిలిన వారికి శిక్షణ నేనిస్తాను అన్నాడు రమేష్. మంచిది రమేష్. ఇలా ఒకరికొకరు సాయం చేసుకోవడం వల్ల మనకే మేలు జరుగుతుంది అని రాజయ్య అండంతో గ్రామస్తులు శ్రీనుని, రమేష్ని ప్రశంసిస్తారు. కొద్ది రోజులకి రమేష్ ఊర్లో అందరికీ శిక్షణ ఇస్తాడు. ఆ సంవత్సరం పంటలు బాగా పండుతాయి. రమేష్, నీ మేలు నేనెన్నటికీ మర్చిపోలేనురా. అయ్యో, దీనిలో ఏముంది లేరా, ఒకరికొకరం సాయం చేసుకుంటున్నాం, అంతే కదా. లేదు రమేష్, నా వల్ల శ్రీను కూడా ఆగిపోయాడు. కాని ఇప్పుడు నువ్వు మా అందరికీ నీ విద్యని దానం చేశావు. నీ వల్ని ఈ ఏడు అందరి పొలాల్లో మంచి దిగుబడి వచ్చింది. మరేం పర్లేదు గోపాల్, మనమంతా కలిసి ఇంకా బాగా పనిచేసి వచ్చే ఏడాది ఇంకాస్త రాబడి పెంచుకుందాం అని అంటాడు రమేష్. అలా వారు అప్పట్నుంచి సేంద్రియ పద్ధతిలో పంటలు పండిస్తూ ఉంటారు. అరుదైన అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోతే మనం నష్టపోతాం. మంచి సలహాలను విని సొంత ఆలోచనతో నిర్ణయం తీసుకోవాలి.